నంద్యాల పట్టణంలో శిల్ప చారిటీస్ తన సేవా గుణాన్ని చాటుకుంది. ఎస్ఆర్బీసీ కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ శిల్ప చారిటీస్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులను అందజేశారు. నంద్యాల పట్టణంలో శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎస్ఆర్బీసీ కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్లో చిన్నారులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను సేవా సమితి సభ్యులు అందజేశారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో శిల్ప చారిటీస్ ఈ సెంటర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. చిన్నారుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన తోడ్పాటును అందించడంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతులు ఎప్పుడూ ముందుంటారని నిర్వాహకులు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకుడు లింకన్ మాట్లాడుతూ చిన్నారుల పట్ల ప్రత్యేక ప్రేమను చూపిస్తూ వారికి అవసరమైన సాయం అందించిన శిల్ప చారిటీస్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మరియు సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈరోజు గౌరవ శిల్పా సహకార్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి శిల్పా నాగినిరెడ్డి గారు ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న పిల్లలకి ఒక నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. ఇదే రీతిగా గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల పట్ల అంచెలంచెలైనటువంటి ప్రేమ చూపిస్తూ పిల్లలకి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా అడిగిన వెంటనే సహాయం చేస్తున్నందుకు అక్కకి దేవుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ప్రత్యేకించి పరివర్తన లైఫ్ సెంటర్ అంటే మేడంకి చాలా ఇష్టం. సో ఈ సందర్భంగా మరి ఒకసారి ఏమైనా అవసరాలు ఉన్నాయని అడిగినప్పుడు నిత్యావసర సరుకులు అవసరమని చెప్పిన వెంటనే స్పందించినందుకు అక్కకి, మరి అలాగే రవీణకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.